నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 14, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 14, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని మనం చూస్తే ఇందులో మొదటి అంశము G20 ఎక్స్ట్రాడినరీ సమిట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. అంటే G20 దేశాల యొక్క ఒక అసాధారణమైనటువంటి లేదా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక సమావేశం ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ పైన చర్చించడానికి ఒక ప్రత్యేకమైన సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఇది అక్టోబర్ 13, 2021 జరిగింది. మరి దీన్ని నిర్వహించిన వారు, దీనికి ఒక కన్వీనర్డ్ బై అంటే ఎవరు దీన్ని నిర్వహించడం జరిగింది, ఎవరి యొక్క నేతృత్వంలో జరిగింది అంటే దట్ ఈజ్ ఇటలీ. ఈ సమావేశాన్ని నిర్వహించిన వారు, దీనికి కన్వీనర్గా ఆ విధంగా వివరించిన వారు ఎవరు అంటే వారు ఇటలీ అండి. ఇటలీ దేశం నిర్వహించడం జరిగింది. దీనికి కన్వీనర్గా అధ్యక్షత వహించడం జరిగింది. ఆ సమావేశానికి ఒక జూమ్ మీటింగ్ ద్వారా, ఒక సంబంధించిన వర్చువల్ మీటింగ్ ద్వారా ఈ సమావేశం అనేది జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వారు ఎవరంటే ఇటలీ ప్రధాని అయినటువంటి మరియో డ్రాగి అండి. ఇటలీ ప్రధాని మరియో డ్రాగి దీనికి అధ్యక్షత వహించడం జరిగిందండి. కారణం ఏంటి, మరి ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే ఆగస్టు 15, 2021 తాలిబాన్లు ఇక్కడ కాబుల్ ప్రాంతాన్ని వశపరచుకోవడం, దానికన్నా ముందే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైతే జో బిడెన్ వచ్చాడో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన యొక్క ప్రకటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి మా యొక్క అమెరికా సైన్యం అనేది వైదొలుగుతుంది, ఇది సెప్టెంబర్ 2021 నాటికి పూర్తిగా వైదొలుగుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యం అనేది ఎప్పుడైతే శాంతి పరిరక్షణ నుండి వైదొలుగుతుందో అనే సంబంధించిన సమాచారం తెలుసుకొని ఇక్కడ తాలిబాన్లు వివిధ ప్రాంతాలను వశపరచుకోవడం ప్రారంభించారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో అయితే మన దగ్గర రాష్ట్రాలను పిలుస్తాం, అక్కడ ఏంటంటే ప్రావిన్స్లను పిలుస్తారు. అలాంటి ప్రావిన్స్లన్నీ కూడా ఆ విధంగా వశపరచుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆగస్టు 15 నాటికి వాళ్ళు కాబుల్కి ఆ దేశ రాజధాని అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశ రాజధాని అయినటువంటి కాబుల్ కూడా వశపరచుకోవడం జరిగింది. ఒక పింజిషేర్ లాంటి ప్రాంతాలను తర్వాత వశపరచుకోవడం జరిగింది, వారు స్వాధీనపరుచుకున్నారు. ఆ నేపథ్యంలోనే మరి ఆఫ్ఘనిస్తాన్లో ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తాలిబాన్లు ప్రకటించడం జరిగింది. ఒక నూతన ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అయితే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి శాంతి పరిరక్షణ ఎలా ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో మరి వివిధ దేశాలు మరి ఆఫ్ఘనిస్తాన్కి ఎలా సహాయపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే G20 ఒక అసాధారణమైనటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ సమిట్ ఆఫ్ఘనిస్తాన్కి ఒక వేదికగా నిలవడం జరిగింది. ఎందుకు ఈసారి ఇటలీ దేశమే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఇలాంటి సదస్సులు అంటే బికాస్ 2021 సంబంధించినటువంటి G20 సమావేశానికి వేదికగా నిలుస్తున్నటువంటి దేశం ఏదంటే ఇటలీ అనమాట. అంటే G20 దేశాధినేతల సమావేశానికి ఇటలీ ఒక నేతృత్వం వహిస్తుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ సమావేశం ఇటలీ నిర్వహించడం జరిగింది. మరి G20 దేశాలంటే ఏంటి అంటారు. మరి G20 దేశాలంటే ఇక్కడ ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు అండ్ అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమినే G20 కూటమి, గ్రూప్ ఆఫ్ ది 20 కూటమి. మరి G20 కూటమిలో మరి అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి G7 దేశాలు ఉన్నాయి, తో పాటుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అందులో భారత్ కూడా G20 దేశంలో భాగస్వామ్యంగా ఉంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ నేషన్ ఇన్ G20 అని చెప్పొచ్చు అనమాట. ఆ నేపథ్యంలో మరి ఈ సమావేశానికి అక్టోబర్ 13, 2021 జరిగినటువంటి ఈ యొక్క G20 ఎక్స్ట్రాడినరీ సమిట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇందులో పాల్గొనడం జరిగింది వర్చువల్ ద్వారా. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపనలో భాగంగా, ఆఫ్ఘనిస్తాన్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మేము గత కొన్ని సంవత్సరాల నుండి ఆఫ్ఘనిస్తాన్లో ఒక 500 ప్రాజెక్టులలో భాగస్వామ్యం అయ్యాము అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. 500 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మన ఇండియా చేత అక్కడ జరుగుతున్నాయి. కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని ఏమవుతున్నాయంటే ఇంకా కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు ఒక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాబూల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ఇచ్చిన దేశం ఏదంటే భారతదేశం. ఆఫ్ఘనిస్తాన్లో
మరి ఉన్నటువంటి అనిరుద్ధి నది పైన సల్మా డ్యామ్ని, దాన్ని మనం తర్వాత ఫ్రెండ్షిప్ డ్యామ్గా పేరు మార్చుకోవడం జరిగింది. ఫ్రెండ్షిప్ డ్యామ్ అనే ఒక నీటిపారుదల తాగునీటి ప్రాజెక్టును ఆ విధంగా నిర్మించి ఇచ్చిన దేశం భారతదేశం. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లో కాబుల్ సంబంధించినటువంటి నదిపైన కాబుల్ వాసులకి ఒక తాగునీటి ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసే విషయంలో కూడా ఇటీవల కాలంలో, అంటే ఇక తాలిబాన్ల కన్నా ముందు, పరిపాలన కన్నా ముందు అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి ఒక ఒప్పందం అనేది జరిగింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ల జాతీయ రహదారుల నిర్మాణంలో కానివ్వండి, మరి కొన్ని పరిశ్రమల విషయంలో కానీ ఎన్నో సంబంధించినటువంటి ఒప్పందాలు, ఎన్నో ప్రాజెక్ట్స్ అనేది అభివృద్ధి దశలో ఉన్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఆ విషయం చెప్పడం జరిగింది. అయితే దీని ప్రధానమైనటువంటి అంశం మనం చూసినట్లయితే దేనిపైన మరి ఈ సదస్సు జరగడానికి ఇంకో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అక్కడ తాలిబాన్లలో ఒక మిలిటెంట్ గ్రూప్, అది ఉగ్రవాద చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ హ్యుమానిటేరియన్గా, అంటే ఒక మానవత్వాన్ని ఆ విధంగా పెంపొందించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి, టెర్రరిజాన్ని ఎలా అంతమొందించాలి, ఒక హ్యుమానిటేరియన్గా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా హ్యూమన్ రైట్స్, అంటే ఇక్కడ మానవ హక్కులని ఆ విధంగా రక్షించవలసిన అవసరం ఉంది. మరి టెర్రరిజాన్ని అక్కడ ఒక అంతమొందించవలసిన అవసరం ఉంది. అలాంటి విషయాలపైన ఇక్కడ చర్చించడం జరిగిందనమాట. ఇది మనకి G20 ఎక్స్ట్రాడినరీ సమిట్ ఆన్ ది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి ఒక సదస్సు జరిగిన సమావేశంలో, ఒక వర్చువల్ ద్వారా జరిగినటువంటి ఈ సమావేశంలో ఉన్నటువంటి అంశాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఉన్నది ఖచ్చితంగా. ఎందుకోసం అంటే ఇక్కడ G20 ఎక్స్ట్రాడినరీ సమిట్ మీటింగ్ అనేది ఆఫ్ఘనిస్తాన్ పైన జరిగింది, దాని యొక్క నేపథ్యం ఏంది, దాన్ని ఎవరి నేతృత్వంలో జరిగింది, ఏ దేశం నిర్వహించింది, భారత ప్రధాని మాట్లాడుతూ ఎన్ని ప్రాజెక్టులు ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి దశలో ఉన్నాయి, మన భారత్ పాల్గొంటుంది, దేనిపైన చర్చించడం జరిగింది అనే అంశానికి మనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ విజన్ ప్లాన్ 2021 and 2031 ఫర్ ఇండియన్ జ్యూస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ అండి, ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది జూ అథారిటీస్, మన దేశంలో ఉన్నటువంటి వివిధ జంతు ప్రదర్శనశాలల యొక్క ఒక సమావేశం, అంటే వాళ్ళ సంబంధించిన అధికారుల యొక్క సమావేశం అనేది గుజరాత్లో జరిగింది. గుజరాత్లోని కవాడియా ప్రాంతంలో ఉన్నటువంటి సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్లో జరిగింది. మరి ఈ సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది ఇండియన్ జూస్ పైన జరిగినటువంటి ఈ జంతు ప్రదర్శనశాలలు అధిపతులు పాల్గొన్నటువంటి సమావేశం జరిగింది. దీనిపైన ఒక నిర్ణయంకి రావడం జరిగింది. ఒక 10 సంవత్సరాల యొక్క యాక్షన్ ప్లాన్ని, ఒక విజన్ ప్లాన్ని ప్రారంభించడం జరిగింది. విజన్ అంటే ఇక్కడ భవిష్యత్తులో చేయవలసినటువంటి ప్లాను, ఇది 2021 నుండి 2031 వరకు కూడా అమలయ్యే ప్లాను, ఒక ప్రణాళిక. ఏ విషయం అంటే ఇక్కడ ఎక్సీటు కన్జర్వేషన్ అంటారు. ఎక్సీటు కన్జర్వేషన్ అంటే ఈ బొటానికల్ గార్డెన్స్ కానివ్వండి, ఈ జూలాజికల్ సంబంధించిన పార్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రొటెక్ట్ చేయబడతాయి. అంతేకాకుండా అక్కడ ప్రజలకి అవి ప్రదర్శించబడతాయి. అలాంటి వాటిని మనం ఏమంటున్నామంటే ఎక్సీటు కన్జర్వేషన్గా పిలుస్తుంటాం. అలాంటి వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ 10 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి ఒక విజన్ ప్లాన్ ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా ఈ విజన్ ప్లాన్లో ఉన్నటువంటి మరో అంశం మనం గమనించినట్లయితే ఎందుకు అంత ఎక్సీటివ్ కన్జర్వేషన్ అవసరం ఈ 10 సంవత్సరాల కాలంలో అంటే ఎక్సీటివ్ కన్జర్వేషన్ అయినటువంటి ఏవైతే మనం బొటానికల్ గార్డెన్స్ అంటున్నామో, ఏవైతే జంతు ప్రదర్శనశాలలు అంటున్నామో, జూలాజికల్ పార్క్స్ను అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే ఇక్కడ మన భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం భౌగోళిక సంబంధించిన విస్తీర్ణాన్ని మనం చూసినట్లయితే వరల్డ్ మొత్తం జియోగ్రఫికల్ ఏరియాలో మనం 2.4% ఆఫ్ ది ల్యాండ్ ఏరియాని మనం కలిగి ఉన్నాము. 2.4% ల్యాండ్ ఏరియా భూమి మనకు ఉంది. మన భూమి విస్తీర్ణం ప్రపంచం మొత్తం విస్తీర్ణంలో మనం అంతా కలిగి ఉన్నాం. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఈ ల్యాండ్లో 7 to 8% ఆఫ్ ది మరి రికార్డెడ్ స్పీసెస్, అంటే అన్ని జాతులు, అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి చాలా జాతులు ఇక్కడ ఫ్లోరా అండ్ ఫౌనా అని చెప్పేసి అంటాం. మొక్కలు మరి జంతుజాలంలో వివిధ జాతులు అనేది 7 నుండి 8% మన దగ్గర ఉన్నాయి, మన భారతదేశ భూభాగం ఉన్నాయి. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ గమనించాలి. ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట ఏంటంటే మనకున్న భూభాగం వచ్చేసి 2.4% ఆఫ్ ది ల్యాండ్ ఏరియా ఉంది వరల్డ్లో. కానీ మనకు 7 to 8% ఆఫ్ ది 7 to 8%, 7 నుండి 8%. మనకి ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఆల్ రికార్డెడ్ స్పీసెస్ అనేది అంటే చాలా గుర్తింపు పొందినటువంటి జంతుజాలం అనేది ఉంది. అయితే ఇందులో మరి కొన్ని జంతుజాలాలు కొన్ని అంతరించిపోతున్నాయి. అలాంటి జంతుజాలాలు అంతరించిపోతున్నప్పుడు అందులో మనం ఏం చేస్తామంటే ఎక్సీటివ్ కన్జర్వేషన్లో వాటిని కాపాడుతాం.
ఎండేంజర్డ్ అయినవి, విలుప్తీకరణం చెందబోయి ఇవన్నీ కూడా కాపాడే ఒక పరిస్థితి మనకు ఉంటుంది. ఏవైతే IUCN అని చెప్పేసి అంటాం. IUCN అంటే ఒక స్విట్జర్లాండ్లోని గ్లాండ్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక సంస్థ. సో IUCN అనగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఫర్ నేచర్ అని చెప్పేసి అంటాం. IUCN అనగా ఏంటండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఫర్ నేచర్ అంటారు. కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి సంస్థ సో చూసినట్లయితే ఇలాంటి సంస్థ ఏం చేస్తుంటే ప్రపంచంలో వివిధ జంతుజాలాలు అంటే ఇక్కడ వృక్షజాతులు కానివ్వండి, జంతుజాతులు కానివ్వండి, ఫ్లోరా కానివ్వండి, ఫౌనా కానివ్వండి, అంతరించిపోయే వాటిని ప్రకటిస్తూ ఉంటుంది. సో అది IUCN ఎక్కడుంది, స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. మరి ఇలాంటి సంస్థ సో ఏవైతే చెప్తుందో ఇవి అంతరించిపోతూ ఉందాయో అలాంటి వాటిని ఎక్స్క్లూజివ్ కన్జర్వేషన్లో భాగంగా కాపాడతారు. వాటిని యొక్క సంఖ్యను పెంచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి అయితే ఇక్కడ మన ఈ సంబంధించినటువంటి నివేదికలో ఇంకో మరో అంశం ఉంది. ఏంటంటే మన దేశంలో దాదాపుగా 45,000 ప్లాంట్ స్పీసెస్ ఉన్నాయి, ఒక వృక్ష జాతులు ఉన్నాయి. అండ్ 91,000 సో ఇక్కడ జంతుజాతులు కూడా మన దేశంలో ఉన్నాయని చెప్పేసి సో ఈ నివేదిక తెలుస్తుంది. మరి విజన్ ప్లాన్ 2031 యొక్క ప్రధాన ఉద్దేశం అంటే మన భారతదేశంలో ఇండియన్ జూస్లో మన భారతదేశంలో ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాల గురించి చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం గురించి, ఈ 10 సంవత్సరాల్లో చేయాల్సిన కార్యక్రమం గురించి ఈ విజన్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఆధారితమైనటువంటి సమాచారం మనకు చూసినట్లయితే ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది ఒక జూస్ అంటే ఇక్కడ జంతు ప్రదర్శనశాలల యొక్క జాతీయ సదస్సు అనేది గుజరాత్లోని కవాడియాలో ఉన్నటువంటి సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్లో జరిగింది. అండ్ ఇక్కడ విజన్ ప్లాన్ 2021 అండ్ 2031 సంబంధించి ఒక ప్రణాళికని ఇక్కడ ఆమోదించడం జరిగింది. ఈ పాయింట్స్ సంబంధించి చూసుకోవాలండి. మరి కవాడియా ప్రాంతం ఇది గుజరాత్లో ఉంది. మరి గుజరాత్లో ఉన్న కవాడియా యొక్క మరొక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఏంటి ఆ ప్రత్యేకత అంటే దట్ ఈజ్ ద సర్దార్ వల్లభాయ్ పటేల్ సో విగ్రహం అయినటువంటి ఒకటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అండి. ఐక్యత విగ్రహం అనేది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది గుజరాత్లోని కవాడియా ప్రాంతంలో ఉంది. స్టాచ్యూ ఆఫ్ ది యూనిటీ అండి, ఐక్యత విగ్రహము. సో ఆ విషయం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. దీనికి 182 మీటర్ల ఎత్తు ఉంటుంది. సో ఈ విగ్రహం ప్రపంచంలో ఒక ఎత్తైనటువంటి విగ్రహంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అనేది కవాడియా ప్రాంతంలో ఉన్నటువంటి సాధు బేటి దీవ్ వద్ద ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు సో మరి గుజరాత్ పైన అంటున్నాం కాబట్టి గుజరాత్కి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, ద ప్రజెంట్ సీఎం ఆఫ్ ది గుజరాత్ ఎవరు అంటే సో వారే ఓకే ఎవరండి, భూపేంద్ర పటేల్. సో భూపేంద్ర పటేల్ అండి. సో భూపేంద్ర పటేల్ అనేవారు గుజరాత్కి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ భారతీయ జనతా పార్టీకి చెందినవారు. అండ్ నెక్స్ట్ మరొకటి గవర్నర్గా పనిచేస్తున్న వారు ఎవరంటే ఆచార్య దేవ్వ్రత్ అండి. ఆచార్య దేవ్వ్రత్ అనేవారు సో ఇక్కడ గుజరాత్కి ఓకేనా గవర్నర్గా పనిచేస్తున్నారండి. సో ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి సమాచారం కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ అండి మనకి వెల్యట్, ఇదొక వైమానిక విన్యాసం అని చెప్పొచ్చు అనమాట. మరి వెల్లెట్ అనే పేరుతో ఏ దేశం ఒక వైమానిక విన్యాసాన్ని ఒక ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ని నిర్వహించడం జరిగింది. వైమానిక రక్షణ డ్రిల్ని ఒక మాక్ ప్రదర్శనని నిర్వహించడం జరిగిందంటే అది ఏదండి, ఏ దేశం అండి, ఇరాన్ దేశం నిర్వహించడం జరిగిందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో ఒక వైమానిక రక్షణ ప్రదర్శనని ఒక మాక్ డ్రిల్ని నిర్వహించినటువంటి దేశం ఏదంటే అది ఇరాన్ దేశం. ఎందుకోసం అంటే ఇక్కడ ఇరాన్ దేశం విషయంలో మనం చూసినట్లయితే 2015 సంబంధించినటువంటి ఇరాన్ అణు ఒప్పందం నుండి అమెరికా వైదొలగడం కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ కొంచెం సంక్షోభంలో ఉన్నమాట నిజం. ఇంకొకటి ఏంటంటే ఇరాన్లో ఎన్రిచ్డ్ యురేనియం అంటే అణ్వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగించే ఏదైతే శుద్ధి చేసినటువంటి యురేనియం ఉందో దాని ఉత్పత్తి అవుతుందని చెప్పేసి అంతర్జాతీయ సంస్థలు కూడా కొన్ని ఆ విధంగా నివేదికలు అనేది ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన నేపథ్యంలోనే సో ఇలాంటి డ్రిల్స్ అనేది మనకు జరగడం మనం వార్తల్లో నిలిచినటువంటి అంశంగా చెప్పడానికి ఉంటుందండి. ఓకేనా. మరి ఇరాన్ విషయంలో మనం చూసినట్లయితే ఇరాన్ రాజధాని వచ్చేసి మనకు టెహ్రాన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇరాన్ యొక్క పార్లమెంట్ పేరు ఏంటంటే మజ్లిస్. ఇక్కడ మజ్లిస్ అనేది మాల్దీవుల దేశ పార్లమెంట్ కూడా మజ్లిస్ అనండి. అండ్ ఇరాన్కి నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన వారే ఇబ్రహీం రైసీ అనేవారు సో ఇరాన్ దేశ నూతన అధ్యక్షుడిగా ఉన్నారండి. అండ్ ఇరాన్ యొక్క పాత పేరు వచ్చేసి మనకి ఇక్కడ
పరిచయగా పిలుస్తాం. సో ఈ నేపథ్యం, ఈ సంబంధించిన సమాచారం అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ మాక్ డ్రిల్స్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ డిఫెన్స్ డ్రిల్స్ కానివ్వండి, దీంతో పాటుగా చూసినట్టయితే వైమానిక సైనిక విన్యాసాలు కానివ్వండి, నావిక విన్యాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తున్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇరాన్కి సంబంధించిన సమాచారం. ఇక నెక్స్ట్ అండి, మనకి ఒక కేంద్ర మంత్రిమండలి ఆమోదించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం, దేశంలో మరో 100 సైనిక స్కూల్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇదొక ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయానికి కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ 100 స్కూల్స్ విత్ సైనిక్ స్కూల్స్ సొసైటీ అంటే ఏంటంటే ఇక్కడ సైనిక్ స్కూల్ సొసైటీ వీటి నిర్వహిస్తుంది. యాక్చువల్గా మనకి సైనిక్ స్కూల్స్ అనేది 6th క్లాస్ నుండి అంటే 6th క్లాస్ అంటే 6వ తరగతి నుండి మనకి ప్రవేశం ఉంటుంది. 1961లో దేశంలో సైనిక్ స్కూల్ని తొలిసారి ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అప్పుడు ఈ యొక్క సైనిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు అప్పటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి వికే కృష్ణమేనన్ అంటే సైనిక్ స్కూల్ యొక్క నిర్వహణ అనేది ఏ శాఖ పరిధిలోని అంశం అంటే అది కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని అంశం అండి. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని అంశము. మరి వికే కృష్ణమేనన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉండి 1961లో సైనిక్ స్కూల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం అయితే మనకి 33 సైనిక్ స్కూల్స్ అనేది కొనసాగుతున్నాయి. అయితే 2022-23 సంవత్సరం నాటికి విద్యా సంవత్సరంలో 100 కొత్త సైనిక స్కూల్ని ఏర్పాటు చేయబోతున్నారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో. దీని ద్వారా 5,000 స్టూడెంట్స్కి 6వ తరగతిలో ఆ విధంగా కొత్తగా అడ్మిషన్ పొందబోతున్నారు. ఇది మనకి ఇంపార్టెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ సైనిక్ స్కూల్స్ ఎప్పుడు ప్రారంభించారు, అప్పటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు, ప్రజెంట్ ఎన్ని ఉన్నవి, అండ్ 2022-23 విద్యా సంవత్సరానికి ఎన్ని ప్రారంభం కాబోతున్నాయి, ఇలాంటి సంబంధించిన సమాచారం అనేది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సిబిఎస్ఈ విద్యా విధానాన్ని సిబిఎస్ఈ ప్లస్ అని విద్యా విధానాన్ని ఇక్కడ అమలు చేస్తారు సైనిక స్కూళ్ళలో. మరో అంశం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ సైనిక స్కూళ్ళలో ఇటీవల కాలంలో కేంద్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఆడపిల్లలు కూడా గర్ల్స్ కూడా సైనిక పాఠశాలలో ప్రవేశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రకటన జరిగింది. భారతదేశంలో అయితే తొలిసారిగా సైనిక స్కూళ్ళలో ఆడపిల్లలకి గర్ల్స్కి అడ్మిషన్ ఇచ్చినటువంటి ప్రవేశం కల్పించినటువంటి తొలి రాష్ట్రంగా ఉంది మాత్రం మిజోరం రాష్ట్రం అండి. అది మనకి 100 స్కూల్స్ విత్ ద సైనిక్ స్కూల్స్ సొసైటీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఒక అంశం. ఇక నెక్స్ట్ అండి, అమిత్ ఖరే భారత ప్రధానికి అడ్వైజర్గా సలహాదారుగా నియమితులు కావడం జరిగింది. వీరు మాజీ ఐఏఎస్ అధికారి. అడ్వైజర్ టు ది ప్రైమ్ మినిస్టర్ అంటే భారత ప్రధానికి సలహాదారుగా నియమితులైన వారు అమిత్ ఖరేనండి. వీరు మాజీ ఐఏఎస్ అధికారి. గతంలో మరి కేంద్ర విద్యాశాఖకి వీరు సెక్రటరీగా కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది అమిత్ ఖరే. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే సలహాదారులపైన అడిగే సందర్భం మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఈఏసి అని చెప్పేసి అంటాం. పిఎంఈఏసి అంటే ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ కమిటీ అని చెప్పేసి అంటాం. ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ కమిటీ అంటే ఇక్కడ ఏంటంటే భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అని చెప్పేసి అంటాం. భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అని చెప్పేసి అంటాం. మరి భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి మరి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటారు, వారే వచ్చేసి ఎవరండి, బిబేక్ దేబ్రాయ్. అలాంటి కొన్ని మనకి సలహాదారులపైన అడిగినటువంటి సందర్భాలు అనేది మనకు ఎగ్జామినేషన్లో ఉన్నాయండి. బిబేక్ దేబ్రాయ్ ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి, మనకి కేంద్ర మంత్రిమండలి అక్టోబర్ 12, 2021 జరిగినటువంటి కేంద్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి 2 ముఖ్యమైన నిర్ణయాలు మనం పరిశీలించినట్లయితే అమృత్ 2.0ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అమృత్ 2.0ని ప్రారంభించి ఇది 2021-22 సంవత్సరం నుండి 2025-26 సంవత్సరం మధ్య అమలు చేయబోతున్నారు.
ఆల్రెడీ అమృత్ కార్యక్రమం ప్రారంభించబడింది. యాక్చువల్గా అమృత్ అంటే ఏంటంటే దేశంలో 500 నగరాలను ఎంపిక చేసుకొని ఆ నగరాల్లో ఏం చేస్తున్నారు, మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నారు. ఈ అమృత్ కార్యక్రమం అనేది 2015 జూన్ 25న ప్రారంభించబడింది కేంద్ర ప్రభుత్వం చేత. అమృత్ అనగా అబ్రివేషన్ ఏంటంటే అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. అమృత్ అనగా అటల్ మిషన్ ఫర్ రిజనవేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. అంటే అర్బన్ అంటే ఇక్కడ పట్టణ ప్రాంతం, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు జరగడం, అంటే అభివృద్ధి జరగడం అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇది గతంలో దీన్ని JNNURMగా పిలిచేవారు. JNNURM అని చెప్పేసి అంటాం. ఏంటి మరి JNNURM అంటే ఏంటంటే అది ఆ ప్రోగ్రామ్ను ఎలా పిలిచేవారు అంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యూవల్ మిషన్గా పిలిచేవారు. 2015లో దాని పేరు అలా మార్చేసి అమృత్ అనే పేరుతో 500 నగరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు అమృత్ 2.0ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఇది 2021-22 సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దీన్ని అమలు చేయబోతున్నారు. దీని ద్వారా ఏం చేస్తున్నారంటే భారతదేశంలో అమృత్ 2.0 ద్వారా 4378 పట్టణాలలో సో వాళ్ళకి ఎవరికైతే ట్యాప్ కనెక్షన్స్ లేవో, ట్యాప్ కనెక్షన్స్ అంటే కుళాయి ఏదైతే మనకు నల్ల కనెక్షన్స్ ఇస్తారు, అంతేకాకుండా మరి ఎంపిక చేసినటువంటి ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయో 500 నగరాల్లో సో మురుగునీరు వ్యవస్థ అండ్ ఈ సంబంధించినటువంటి సెప్టేజ్ మేనేజ్మెంట్ని సో ఇవన్నీ కూడా దాన్ని ఏం చేస్తారంటే ఏదైతే మురుగునీరు వ్యవస్థని ఆ విధంగా పరిశుభ్రత సంబంధించిన కార్యక్రమాలకి మరింత వేగవంతం చేయడానికి ఉంటుందన్నమాట. ఇది మనకి అమృత్ 2.0లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మరి అమృత్ 2.0లో మరికొంత సమాచారం మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే దేశంలో ఈ ఎంపిక చేయబడ్డ 4378 ఏదైతే 4378 నగరాలు ఉన్నాయో ఆ నగరాలలో సో సుమారుగా ఎంత ఒక అంచనా వేయడం జరిగింది అంటే 2.0 ద్వారా అమృత్ 2.0లో 2.68 కోట్ల ఒక ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా సో 2.64 కోట్ల సంబంధించినటువంటి ఏదైతే మురుగునీటికి సంబంధించినటువంటి కనెక్షన్స్ ఇవ్వబోతున్నారు. సో మరి దీనికి మొత్తం కేటాయించినటువంటి మొత్తం ఎంత అంటే 2021 నుండి అంటే 2021-22 నుండి సో ఎప్పటి వరకు 2025-26 వరకు సో ఈ సంబంధించిన అభివృద్ధి గురించి మౌలిక సదుపాయాల కల్పన గురించి కేటాయించిన మొత్తం ఎంత అంటే 2,77,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి ఏంటంటే 76,760 కోట్లను ఆ విధంగా కేటాయించడం జరిగిందనమాట. మరి ఎవరు దీన్ని నిర్వహణ చేస్తారు ఈ సంబంధించిన అమృత్ 2.0ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహణ చేస్తున్నది? మరి ఇప్పుడు సెంట్రల్ షేర్ 76,760 కోట్లు అయితే మిగతా సంబంధించినటువంటి భాగాన్ని ఆయా రాష్ట్రాలు అందించాల్సి ఉంటాయి అన్నమాట. అంటే జనాభా ప్రాతిపదికన అవి ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు 1 లక్ష ఉందనుకోండి, అక్కడ 1 లక్ష జనాభా ఉందనుకోండి, కేంద్రం మరియు రాష్ట్రాల వాటి ఇక్కడ 50-50% ఉంటుంది. 1 లక్ష కన్నా ఎక్కువ ఉంటే మరోలాగా, ఇలా 10 lakhs వరకు ఉంటే ఒకలాగా, ఇలా సంబంధించిన షేర్ అనేది ఇక్కడ అమృత్లో ఉంటుందన్నమాట. సో ఆ నేపథ్యం అనమాట. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం వాటా సుమారు ఇక్కడ 76,760 కోట్లుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. సో ఎవరు నిర్వహిస్తారు ఈ అమృత్ 2.0ని? ఎవరు నిర్వహించే కేంద్ర మంత్రిత్వ శాఖ ఎవరంటే కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ సంస్థ ఈ అమృత్ 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తుందండి. మరి కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రిగా మరి ఎవరు పనిచేస్తున్నారు? కేంద్ర గృహ నిర్మాణ మరి పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖగా మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారంటే వారెవరండి? హర్దీప్ సింగ్ పురి పనిచేస్తున్నారు. ఆ సంబంధించిన సమాచారం అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0. సో స్వచ్ఛ భారత్ మిషన్ అయితే స్వచ్ఛ భారత్ అభియాన్ అయితే 2014 సో అక్టోబర్ 2న ప్రారంభించడం జరిగింది స్వచ్ఛ భారత్ అభియాన్ని. తర్వాత దీని కొనసాగింపుగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అంటే పట్టణ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ గురించి సో పరిశుభ్రత కార్యక్రమాల గురించి 2.0ని సో 2021
మరియు 22 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సో మనకి ఈ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో సో ఓడిఎఫ్ను సాధించే దిశగా ఇంకా ఓడిఎఫ్ ప్లస్ను సాధించే దిశగా స్వచ్ఛ భారత్ మిషన్ ఒక 2.0ని కార్యక్రమానికి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంటే 1 lakh పాపులేషన్ ఎక్కడైతే 1 lakh లోపు కన్నా పాపులేషన్ అంటే 1,00,000 లోపు జనాభా ఉన్నటువంటి నగరాల్లో ఈ ఓడిఎఫ్ను సాధించడానికి ఓడిఎఫ్ అంటే ఇక్కడ ఏంటంటే బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతం అంటాం. అంటే ఓడిఎఫ్ అంటే ఇక్కడ ఏంటంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అని చెప్పేసి అంటాం. ఓడిఎఫ్ అంటే ఏంది ఓపెన్ డెఫికేషన్ ఫ్రీని సాధించే ఉద్దేశంతోనే సో 1,41,600 కోట్లను ఆ విధంగా దీనికి ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు. ఇందులో కేంద్రం వాటా వచ్చేసి ఏంటంటే 36,465 కోట్లు. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు దీనికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ పథకం అమలుకి సో అది చేయవలసి ఉందన్నమాట. ఇది మనకు స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 యొక్క ప్రత్యేకత. లెస్ దెన్ 1 lakh పాపులేషన్కు ఒక ఉపయోగపడే విధంగా అక్కడ బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా చేయడానికి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0ని ప్రకటించడం జరిగింది కేంద్ర మంత్రి మండలి. ఎప్పుడు అమలు చేయబోతున్నారు, ఉద్దేశం ఏంది, అయ్యే అంచనా మొత్తం ఎంత. ఇక నెక్స్ట్ అండి మనకి పిఎం గతిశక్తి అనే ఒక కార్యక్రమాన్ని గతంలోని ఆగస్టు 15, 2021న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుండి అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎగురవేసి సో ప్రకటించడం జరిగింది. భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాము. సుమారు 100 కోట్ల ఖర్చుతో 100 లక్షల కోట్లు అండి చూడండి. సో 100 లక్షల కోట్ల ఖర్చుతో ఒక పెద్ద భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ఈరోజు పిఎం గతిశక్తి అంటే October 13, 2021 సో ప్రగతి మైదాన్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో పిఎం గతిశక్తి యొక్క మాస్టర్ ప్లాన్ని ఏం చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. సో ప్రగతి మైదానంలో October 13, 2021 దిస్ ఈజ్ ద పిఎం గతిశక్తిని మనం ఇంకా నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ ది మల్టీ మోడల్ కనెక్టివిటీ. సో అనేక రకాలుగా మనం కనెక్టివిటీ పొందాలి మన దేశంలో అని చెప్పేసి రోడ్లు, రవాణా ఇవన్నీ విషయాలు ఓకేనా. అయితే ఈ పిఎం గతిశక్తి ప్లాన్లో ప్రధానంగా 6 లక్ష్యాల పైన 6 పిల్లర్స్ పైన ఇక్కడ ముందుకెళ్తున్నారు. ఆ 6 పిల్లర్స్ ఏమంటాడు అవేంటంటే సమగ్రత అంశం పైన కాంప్రహెన్సివ్నెస్ అండ్ ప్రియారిటైజేషన్ అంటే ప్రాధాన్యత క్రమం అండ్ ఆప్టిమైజేషన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అండ్ సింక్రోనైజేషన్ సమకాలీకరణ అంటే అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాంటెంపరీగా ఎలాంటి సంబంధించినటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే అనలిటికల్ అంటే విశ్లేషణాత్మకంగా అండ్ డైనమిక్గా ఇలాంటి సంబంధించిన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ 6 పిల్లర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ పిఎం గతిశక్తి ప్లాన్ అనేది సో ఒక సంబంధించినటువంటి ఒక కార్యాచరణని యాక్షన్ ప్లాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో పేపర్లో వచ్చినటువంటి ఒక అంశాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ పిఎం గతిశక్తి బృహత్ ప్రణాళికను ఆవిష్కరించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు వేగం పుంజుకోనున్నటువంటి మౌలిక వసతుల అభివృద్ధి అని చెప్పేసి నవభారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే దేశాన్ని రోడ్డు, రైళ్లు, విమానము, విద్యుత్తు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థల్లో అనుసంధానం చేసినందుకు మరొకసారి దేశాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థలతో అనుసంధానించేందుకు 100 లక్షల కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ని సో చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో మరి రాబోయే 25 ఏళ్ల అభివృద్ధికి అంటే 25 సంవత్సరాల సంబంధించిన అభివృద్ధికి ఈ ప్రణాళిక అనేది ఒక పునాది వేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అయితే ఈ పిఎం గతిశక్తి యొక్క లక్ష్యాలు ఏంటి, అసలుకు ఎలాంటి లక్ష్యాలు అంటే పిల్లర్స్ అంటే మనకి ఇక్కడ 6 పిల్లర్స్ ద్వారా ఈ పిఎం గతిశక్తిని ముందు తీసుకెళ్తారు, ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ గతిశక్తి యొక్క లక్ష్యాలు చూసినట్లయితే 11 పారిశ్రామిక నడవలంటే కారిడార్స్ ద్వారా నిర్మాణం జరుగుతుంది. తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్లలో డిఫెన్స్ కారిడార్స్ని ఏర్పాటు చేస్తారు. 35 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నిర్మిస్తారు. 2.5 లక్షల గ్రామ పంచాయతీలకి 2022 సంవత్సరం కల్లా నెట్వర్క్ అనుసంధానం కల్పిస్తారు. అంటే 2022 నాటికి మొత్తం దేశంలో అన్ని గ్రామాలకి అంటే 2.5 లక్షల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలకి ఇస్తారనమాట. అంటే దేశంలో మొత్తం మనకి 6,40,930 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 2.5 లక్షల గ్రామ పంచాయతీలన్నీ తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ పంచాయతీలు అంటే కొన్ని గ్రామ పంచాయతీల కింద చిన్న చిన్న గ్రామాలు కూడా ఉంటాయి. మొత్తానికి ఇట్లా 2.5 లక్షల గ్రామ పంచాయతీలకి 2022 కల్లా నెట్వర్క్ని సంబంధించినటువంటి ఒక ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆప్టికల్ ఫైబర్ ద్వారా
అందిస్తారు. 2023 కల్లా అన్ని గ్రామాలకు, దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి 4G అంతర్జాల అనుసంధానత ఏర్పాటు చేస్తారు. అంటే 4G అంటే 4th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీని 2023 కల్లా అన్ని గ్రామాలకి కనెక్టివిటీ చేస్తారు. అండ్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ఏదైతే మనం సౌర విద్యుత్ అంటున్నామో, పవన విద్యుత్ అంటున్నామో, ఏవైతే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని 87.7 గిగావాట్ల నుండి 225 గిగావాట్లకు పెంచుతారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 50% వాటా మొత్తం పునరుత్పాదక ఇంధనాన్ని ఉండేలా చూస్తారు. ఎందుకోసం అంటే మనం నెట్ జీరో లక్ష్యాలను సాధించాల్సి ఉంది. కాబట్టి అది ఉందన్నమాట. జాతీయ రహదారుల పొడవును 2 లక్షల కిలోమీటర్లకు చేరుస్తారు. అంటే ఇప్పుడున్నట్టు దాన్ని మరి 2 లక్షల కిలోమీటర్లకు చేరుస్తారు. విద్యుత్ సరఫరా వ్యవస్థని 4,54,200 సర్క్యూట్ కిలోమీటర్లకు పెంచుతారనమాట. విద్యుత్ సరఫరా వ్యవస్థని అంటే అందరికి చేరవేయడానికి దీని ఒక ప్రధానమైన ఉద్దేశం. ఇవి మనకు PM గతి శక్తి లక్ష్యాలు అన్నమాట. ఓకేనా, మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉందండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవన్నీ మనకి అక్టోబర్ 14, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.